హలో ఫ్రెండ్స్, మనం ఏదైతే మొబైల్ రీఛార్జ్ చేస్తామో, డీటీహెచ్ రీఛార్జ్ చేస్తామో, సో మన ఇంట్లో ఏదైతే బిల్స్ పే చేస్తామో ఆ ప్రతి బిల్కి ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు 1 to 5% అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 5% అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ సర్వీస్ వాడుకోవచ్చు అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో ముందుగా మనం ఇక్కడ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డీటీహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డీటీహెచ్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీపెయిడ్ కూడా చేసుకోవచ్చు, డేటా కార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ ప్రతి బిల్స్ పేమెంట్ చేయడం వల్ల ప్రతి ట్రాన్సాక్షన్కి అప్ టు 5% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ రీఛార్జ్ చేసుకున్నా కానీ. సో ముందుగా మీరు ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పేరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ మీరు టీఆర్ పే సర్వీస్ యాప్ అని చెప్పి మీరు టైప్ చేస్తే, టీఆర్ పే సర్వీస్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు టైప్ చేస్తే ఈ విధంగా యాప్ వస్తుంది. సో మీరు ముందు ఇక్కడ ఓపెన్ చేసుకుని ఈ విధంగా వస్తుంది. మీరు అమౌంట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ మీకు కనిపిస్తుంది, యాడ్ టు మనీ. సో ఇక్కడికి వెళ్ళి యాడ్ టు మనీ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ గేట్వే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ గేట్వే అనేది సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్ గేట్వే. ఈ యొక్క గేట్వే సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు యాడ్ బ్యాలెన్స్లో క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేది స్కానర్ ఓపెన్ అవుతుంది. ఈ స్కానర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్కానర్కి పేమెంట్ లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ యొక్క అప్లికేషన్లో మీకు ఇక్కడ యాడ్ చేసుకున్న అమౌంట్ అనేది ఇక్కడ మీ వ్యాలెట్లో ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క వ్యాలెట్లో మీకు కనిపిస్తుంది. నేను అది యాడ్ చేసుకున్న అమౌంట్ నాకు ఇక్కడ ఆ వ్యాలెట్లో 1438 రూపాయలు ఇక్కడ నాకు చూపిస్తుంది. సో నేను ఇప్పుడు డీటీహెచ్ రీఛార్జ్ చేస్తున్నాను. డీటీహెచ్ రీఛార్జ్ చేయడం వల్ల నాకు ఎంత కమిషన్ వస్తుందని చూద్దాము. సో డీటీహెచ్ రీఛార్జ్ అనేది చేస్తున్నాను. సో నేను క్లిక్ చేసుకున్నాను. సో నా యొక్క ఈరోజు నేను చేసేది సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేస్తున్నాను. సన్ డైరెక్ట్ నేను క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఏదైతే మన సన్ డైరెక్ట్ సబ్స్క్రైబ్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉందో ప్యాకేజ్ 1 month, 2 months, 3 months ప్యాకేజ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నా యొక్క ప్యాకేజ్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో రీఛార్జ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ అంటే మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మనకు ఏదైతే రీఛార్జ్ చేస్తామో ఆ రీఛార్జ్ అనేది లోడింగ్ అవుతుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక మనకు కావాల్సిన రీఛార్జ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చూడండి, యువర్ రీఛార్జ్ ఈస్ బిగిన్ సక్సెస్ఫుల్. యువర్ కరెంట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ 104 రూపాయలని చూపిస్తుంది. నా రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు నాకు కమిషన్ ఎంత వచ్చింది అనేది బ్యాక్ వెళ్ళి మనం చూద్దాము. సో ఇక్కడ పేజ్ని రీలోడ్ చేసుకోండి. సో డైలీ రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, నాకు ఇప్పుడు కమిషన్ ఎంత వచ్చిందని మనం చూద్దాం. ఇక్కడ డైలీ రిపోర్ట్ల ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఈరోజు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశామో, ఏమేమి వాడామనేది చూద్దాము. సో చూడండి, ఇక్కడ నాకు కమిషన్ ఎంత వచ్చిందనేది చూద్దాం. సో టుడే నేను ఒకటే రీఛార్జ్ చేశాను. ఇప్పుడు ఈరోజు నేను ఒకటే రీఛార్జ్ చేశాను. మీరు డేట్ చూడొచ్చు, 14/4/25, 14/4/25. సో నేను ఈరోజు రీఛార్జ్ చేసింది కూడా ఈరోజు నాకు కమిషన్ ఎంత వచ్చింది చూసినారా. నేను 1362 రూపాయలు నేను రీఛార్జ్ చేస్తే ఇక్కడ చూడండి నా అమౌంట్, నాకు కమిషన్ అమౌంట్ ఎంత వచ్చింది, 27 రూపాయల 24 పైసలు వచ్చింది నాకు. చూసారా, 27 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది. సో అప్ టు దగ్గర 4.5% వరకు నాకు నేను చేసిన ట్రాన్సాక్షన్ మీద 27 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఆల్రెడీ మనకు ఆటోమేటిక్ మన వ్యాలెట్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా కానీ, డీటీహెచ్ రీఛార్జ్ చేసుకున్నా కానీ, ఎనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మనకు అప్ టు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా వాడుకోవచ్చు అండి. ఎటువంటి దీంట్లో ఛార్జెస్ ఉండవు, ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఫీజు ఉండదు, ఏముండదు. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా వాడుకోవచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.